ఇటువంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వాల్తేరు డివిజన్ పేరు మారింది. ఇప్పుడిక విశాఖ రైల్వే డివిజన్గా పిలుచుకోవచ్చు. ఎంతో కాలంగా విశాఖ ప్రజలు చేస్తున్న డిమాండ్ నెరవేరింది. దీంతో రైల్వే ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొట్ట రైల్వే జోన్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. వీలైనంత త్వరగా విశాఖ జోన్ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని 410 కిలోమీటర్లుగా కేంద్రం నిర్ణయించింది. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్గా మార్చింది. గతంలో వాల్తేరులో ఉన్న ఏపీ రైల్వే స్టేషన్లను విశాఖకు బదిలీ చేసింది. కొండపల్లి, మోటమర్రి సెక్షన్ను సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్కి మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు వస్తున్నాయి. రాయగడ రైల్వే డివిజన్ పరిధిని కూడా ఖరారు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాయగడ రైల్వే డివిజన్లోని కొన్ని మార్గాలను విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్ల కల సాకారమైందని కేంద్రం విశాఖపట్నం నుంచి విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లను కలుపుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించడం వల్ల మరింత అభివృద్ధి జరుగుతుందని బీజేపీ సీనియర్ నేత, ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్యూసీసీ మాజీ సభ్యుడు గొబ్బిశెట్టి శంకర్రావు ఆశాభావంతో ఉన్నారు. విశాఖపట్నం సౌత్ కోస్ట్ జోన్గా ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ఎంతో కాలంగా విశాఖపట్నం జిల్లాలో మేము ఎన్నోసార్లు జోన్ గురించి పోరాటం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా నుంచి ఎన్నోసార్లు జోన్ కావాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నోసార్లు తెలియపరచడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. అది ఈరోజు అమలు చేయడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం జోన్ అనేది అన్ని రకాలుగా విశాఖపట్నానికి అవసరమని, ఈరోజు విశాఖపట్నంలో జోన్ ఉండడం వల్ల ఎంతో ఉపయోగం ఉన్నదనేసి మేమంతా కూడా కోరుకున్నాం. ఈరోజు విశాఖపట్నం జోన్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ డివిజన్ సాధించడంలో స్థానిక ఎంపీ భరత్ కృష్ణి తూర్పు కోస్తా రైల్వే శ్రామిక యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి చలసాని గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీ భరత్ గారు ఎన్నికల ప్రణాళికలు చేర్చారు. రైల్వే ఎంప్లాయీస్ చెప్పిన దాని మీద వాల్తేరు డివిజన్తో కూడిన సౌత్ కోస్ట్ రైల్వే సాధన కోసం కృషి చేస్తానని చెప్పేసి ఆయన అనేక సమావేశాల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఆయన కేంద్ర రైల్వే మంత్రి గారితో, మన ముఖ్యమంత్రి గారితో అనేక సందర్భాల్లో కలిసి ఈ డివిజన్ ఇంపార్టెన్స్, డివిజన్ అవసరం, డివిజన్ ఉండి తీరాలి అని చెప్పేసి ఆయన చేసిన కృషి ఈ సందర్భంలో మనం ఒకసారి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. డివిజన్ పేరు మార్పును గేమ్ చేంజర్గా అభివర్ణిస్తున్నారు చలసాని గాంధీ. సాధ్యమైనంత త్వరగా జోన్ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విశాఖపట్నం రైల్వే డివిజన్ని రిటైన్ చేయడం అన్నది చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే వాల్తేరు డివిజన్ పేరు మార్పు కూడా చాలా సంతోషించడం. ఇది కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న పోరాటం. స్టేషన్ పేరు అయితే మార్చగలిగాం, కానీ విశాఖపట్నం స్టేషన్ కింద డివిజన్ పేరు అప్పటి నుంచి కూడా మార్చడంలో మరి వెనుకబడ్డాం. ఈరోజు అతి త్వరలో జోన్ కార్యకలాపాలు కూడా ప్రారంభించేటట్టుగా జనరల్ మేనేజర్ గారిని పోస్టింగ్ చేయించి ఇక్కడున్న రైల్వే బిల్డింగ్లు, ఖాళీ బిల్డింగ్లు వాడుకొని జిఎం విత్ పిహెచ్ఓడిస్ కార్యకలాపాలు ప్రారంభిస్తే ఈ ప్రాంతం అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్, ఏపీ అంటే అమరావతి, పోలవరంతో పాటు ఈ రైల్వే జోన్ కూడా ఒక గేమ్ చేంజర్ కింద మారుతుందని చెప్పడానికి సందేహం లేదు. ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘ కల నిజమైందని, జోను ప్రకటించడంతో పాటు పేరు కూడా మార్చడం ద్వారా ప్రజల మనోభావాలను గౌరవించినట్టయిందని స్థానికులు భావిస్తున్నారు.